సంక్రాంతి స్పెషల్ సకినాలు. మబ్బున 4 గంటలకు బియ్యం నానబెట్టాలి. నానబెట్టి 8-9 గంటల వరకు పట్టియాలి. పట్టించి నువ్వులు, ఓమ, ఉప్పు సరిపడంత కలుపుకొని, ఇది పచ్చిపిండి అన్నట్టు, ఇవి సకినప్పాల పిండి. ఇది అరిచప్పాలకు కూడా ఏం కలపకుండా తీసుకోవాలి. ఉప్పు, మానడి పిండికి ఒక అరసల సగం నువ్వులు, ఒక 5 రూపాయల ఓం ప్యాకెట్ సరిపోతుంది. ఉండలు లేకుండా పొడి పొడిగా కలుపుకోవాలి. పొడి పొడిగా కలుపుకుంటే మంచిగా సకినప్ప వస్తుంది. ఇట్లా కొంచెం తీసుకోవాలి పిండి. ఇట్లా మనం చేసుకునే మందం తీసుకొని పక్కకు పెట్టుకొని దీన్ని మూసేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్నా కదా, ఇది ఇట్లా మూసుకోవాలి. ఇది ఎందుకంటే ఆరిపోతుంది, ఆరిపోతే ఇది రాదు మంచిగా. అందుకే ఇట్లా పక్కకు పెట్టుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇది కొంచెం ఇట్లా వచ్చేదాకా కలుపుకొని అంతే. లప్ప అనేది ఇగో ఇట్లా వచ్చేదాకా ఇట్లా అంటే కొంచెం ఇంకా కొంచెం వేసుకోవాలి. కొంచెం లూజ్ అనిపిస్తే ఇట్లా గట్టిగా వేసుకోవాలి, మామూలుగా గట్టిగా ఇట్లా వేసుకొని ఇట్లా అయిన తర్వాత వచ్చేదాకా ఇట్లా పడుతుందా చూసుకోవాలి. ఇట్లా పూసుకోవాలి. ఇట్లా చూపిస్తుంది అంతే. ఇది బట్ట వేసుకొని బట్ట మీద వేసుకోవాలి. సకినాలు వేసుకోవాలి. ఇట్లా ఒకటి ఇట్లా చిన్నది పరుచుకొని ఇట్లా చేసుకోవాలి. ఇట్లా ఒకసారి పిండి కొంచెం గట్టిగా అయితే కొంచెం లైట్గా నీళ్ళు వేసుకోవాలి. 2 చుక్కలు మెత్తగా అవుతుంది. ఇవి ఆరాలి. కొంచెం ఆరితే మంచిగా మనం తీసుకోవాలి. ఇట్లా ప్లేట్ బట్టి తీసుకోవాలి. నున్నటి ప్లేటుకు కొంచెం నూనె రాసి ఇట్లా తీసుకొని ఇంకో ప్లేట్ మీద ఒకటెనకొకటి వేసుకుంటూ తీసుకోవాలి. లేకపోతే అందించకపోతే నెమ్మదిగా తీసుకోవాలి. ఆరినాక ఒక ప్లేట్ బట్టి ఇంకో ప్లేట్ మీద నూనె రాసి ఇట్లా తీసుకుంటే అది మంచిగా ఇచ్చుకపోకుండా. ఇంకా ఇవి తీసుకుపోయి ఆరినాక కాలినాక నూనె కాగినాక ఆ నూనెలో వేసుకొని కాల్చుకోవాలి, తినాలి.